తల్లిదండ్రులకి కూతుళ్ళంటే ఎప్పుడు ప్రేమేనండి. లేకపోతే 6 నెలల్లో పైసా కూడబెట్టేసి అది కూడా సిల్లర డబ్బులు వెనకేసుకుని కూతురు కోసం ఆ నాన్న గిఫ్ట్ ఇచ్చాడంటే నిజంగా గ్రేటేనండి అసలు. చిల్లర డబ్బులతో గిఫ్ట్ ఏందమ్మా చెప్పు, ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తానని చెప్పు. నీలాంటి వాళ్ళకాడ అప్పు తీసుకోకూడదనే ఒక్క పైసా కూడా తగ్గకున్నాడా చూసుకున్నాడులే. ఇంతకీ ఆ కూతురిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో మీరు చూసేయాలండి. మరి కలలు కంటాం, కానీ వాటిని నెరవేర్చుకోవాలంటే పట్టుదల ఉండాలి. కలలు వాస్తవంగా మారాలంటే దృఢ సంకల్పం అవసరం. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాకు చెందిన రైతు బజరంగ్ రామ్ భగత్. తన కూతురికి దీపావళి గిఫ్ట్గా స్కూటర్ను ఇవ్వాలనుకున్నారాయన. అలా అనుకుని వదిలేలేదు, తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన ఆదాయం తక్కువగా ఉన్నా కూడా రామ్ భగత్ తన కూతురికి దాదాపు ₹1,00,000 విలువైన స్కూటర్ను బహుమతిగా ఇచ్చారు. తన కలను నెరవేర్చుకోవడానికి ఆయన గత 6 నెలలుగా అలుపెరగకుండా కష్టపడ్డాడు. ప్రతి పైసాను కూడబెట్టి తన కూతురి స్కూటర్ కోసం డబ్బును జమ చేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఆయన స్కూటర్ కొనడానికి షోరూంకు వెళ్లినప్పుడు ఆయనను చూసిన షోరూం సిబ్బంది అంతా అవాక్కయ్యారు. తన వెంట తెచ్చిన డబ్బుల మూటను చూసి వారంతా కంగుతిన్నారు. దీనికి కారణమేంటంటే, ఆయన తీసుకొచ్చిన నగదులో అక్షరాల ₹40,000 పూర్తిగా కాయిన్స్ ఉన్నాయి. దాంతో షోరూం సిబ్బంది మొత్తం కూర్చుని డబ్బులు లెక్కించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. వైరల్ వీడియోలో రైతు బజరంగ్ రామ్ భగత్ ఒక షోరూంలో కూర్చుని ఉన్నారు. అక్కడ షోరూం సిబ్బంది ఆయన తీసుకొచ్చిన నాణేలను లెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన కొన్న స్కూటర్తో పాటు ఆయన కూతురు కూడా ఉంది. బజరంగ్ రామ్ భగత్ మనోభావాలను గౌరవిస్తూ షోరూం యజమాని ఓపికగా కూర్చుని ఆ కాయిన్స్ ను లెక్కబెట్టి స్కూటర్ను అందజేశారు. అంతేకాదు, షోరూం సిబ్బంది బజరంగ్ రామ్ భగత్ కు కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చారు. వ్యవసాయంతో పాటు తన గ్రామంలో గుడ్లు, శనగలు అమ్మే చిన్న దుకాణాన్ని రామ్ భగత్ నడిపిస్తున్నారు. గడిచిన 6-7 నెలలుగా తన కుమార్తె చంపాకు స్కూటర్ కొనాలనే ఉద్దేశంతో ₹10-20 కాయిన్స్ ను దాస్తూ వస్తున్నారు. స్కూటర్ కోసం షోరూం యజమానికి ₹98,700 చెల్లించారు. అందులో ₹40,000 విలువైన కాయిన్స్ ఉన్నాయి. స్కూటర్ను ఎలాంటి రుణం లేకుండా పూర్తిగా నగదు రూపంలో కొనడం విశేషం. లక్కీ డ్రాలో భాగంగా ఆ కుటుంబం గెలుచుకున్న మిక్సర్, గ్రైండర్ను షోరూం తరపున అందించారు. ఆ రైతు కూతురు చంప బీకాం చదువుతోంది. తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్తో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ స్కూటర్ రోజువారీ పనులు, రవాణాకు సహాయపడుతుందని చెప్పిందామె.